గర్భగుడికి వెళ్ళే మార్గంలో రెండు బండలను చీల్చుతూ మధ్యలో నుంచి ఉంది ఈ దారి. హలో క్యూరియస్ మైండ్స్, ఇప్పుడు మనం కిషన్రావుపేట గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చాం. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో చివరిలో ఇక్కడికి ఎలా రావాలి అనేది పూర్తి డీటెయిల్స్తో చెప్తాను. ఇప్పుడైతే పైకి వెళ్ళి చూద్దాం రండి. స్వామివారు గుట్టపైన ఉన్నారు. మనం పైకెక్కడానికి ఇలా మెట్లు ఏర్పాటు చేశారు. ఈ మెట్ల ద్వారా పైకెక్కాలి. ఇప్పుడు మనం ఫైనల్గా పైకొచ్చేసాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం పురాతనమైనది అయితే కాదు, ఈ మధ్యలోనే ప్రతిష్ఠించింది. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మనం గుట్ట పైన ఉన్నాం కదా, గుట్ట కింద చూసినట్టయితే మొత్తం గ్రీనరీగా బాగుంది. అన్ని పొలాలు, గుట్టలు, చెట్లు మంచి గ్రీనరీ కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పైన మొత్తం పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి మనం గర్భగుడికి వెళ్ళే మార్గంలో లెఫ్ట్ మరియు రైట్న రెండు చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు కూడా చూస్తే చాలా సంవత్సరాలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పైన ఇలా గంటలు కట్టి ఉన్నాయి. ఈ మార్గం ద్వారా మనం గర్భగుడికి వెళ్ళాలి. ఈ మార్గం చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే గర్భగుడికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. గర్భగుడికి వెళ్ళే మార్గంలో రెండు బండలను చీల్చుతూ మధ్యలో నుంచి ఉంది ఈ దారి. ఈ దారి గుండా మధ్యలో మెట్లు వేసి ఉన్నాయి. ఈ దారి ద్వారా మనం పైకి వెళ్ళాలి. ఫైనల్గా మనం గుట్టపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడికి వచ్చేసాం. కాకుంటే మనం వచ్చే టైంకి గుడి మూసేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది అనేది ఎంట్రన్స్. గర్భగుడికి వెళ్ళే మార్గంలో మీరు ఇక్కడ బండపైన చూసినట్టయితే వినాయకుని శిలాశిల్పం ఉంది. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు హనుమాన్ శిలాశిల్పం ఉంది. మరి స్టార్టింగ్లో కిషన్రావుపేట గ్రామంలో ఉన్నాం, కానీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్తున్నావు అని డౌట్ రావచ్చు మీకు. ఒకప్పుడు ఈ గుట్ట పక్కన నాగపల్లి గ్రామం ఉండేదట.
ఈ గుట్ట వెనకాల ఒక కోనేరు ఉండేదట. ఆ కోనేరులో ఒక ఆమె బట్టలు ఉతికేటప్పుడు పెద్ద రాయి వచ్చి ఆమె తలపై పడడంతో చనిపోయిందట. ఆమె చనిపోవడంతో ఆ కోనేరును ఎవరు వాడడం లేదంట. ఆ సంఘటనతో ఇక్కడి గ్రామ ప్రజలు కిషన్రావుపేట గ్రామంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పూజారి గారితో ఉన్నాం. చెప్పండి ఈ ఆలయం యొక్క విశేషాలు మన ఆడియన్స్కి. జై శ్రీమన్నారాయణ. ఇది నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దాదాపు 300 సంవత్సరం కింద ఇక్కడ నాగపల్లి అని గ్రామం ఉండే. ఈ గ్రామంలో ఎంతో ఈ చుట్టుపక్కల మొత్తం గ్రామాలు ఉండే. ఒకప్పుడు గొల్ల కాపరి లంబడ అతను గొర్రెలు కాసుకుంటూ పోగా అతని గొర్రెలు మాయమైనవి. అట్నే 2-3 రోజులు తిరిగి అడిస్తే వచ్చి ఈడ పడుకుంటే స్వామివారు కళలోకి పోయి, నేను పలానా జాగాలో ఉన్నా, నీ మేకలు ఎట్టుపోలేదు అని చెప్పి కళలో వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత అతడు తెల్లారి మంచిగా స్నానం చేసి పైకి పోయి చూసే వరకు అతని ఒక గొర్రెలు ఆ యొక్క దొనలో ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఆ మేకలను తీసుకుని ఇంటికి పోయిన తర్వాత రాత్రి మళ్ళీ కళలో వచ్చి, ఎవరా, నేను నరసింహస్వామిని, ఇక్కడ వెలిచాను, నీ యొక్క గొర్రెలను నేనే కాపాడాను, నా యొక్క విగ్రహానికి మీరే ప్రతిష్ఠ చేసి పూజలు జరిపించాలని చెప్పి ఆ కళలో చెప్పింది. తర్వాత ఆ యొక్క లంబడతను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి ఈ విధంగా మమ్మల్ని తీసుకుని వచ్చి ఇక్కడ పూజారులు నియమించారు. అప్పటి నుండి దాదాపు 300 సంవత్సరాల పైనుండి ఇక్కడ మేమే వ్యవస్థాపకం, మేమే ఇక్కడ పూజలు జరుపుతున్నాం. ఇక్కడ ఆలయం టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్, ఈవినింగ్ టైమింగ్స్ అనేది పొద్దున 8 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాం. ఎవరన్నా వస్తే రోజు నిత్య నివేదన జరుగుతుంది. పొద్దున బాలభోగము, మధ్యాహ్నం మహానివేదన. జాతర ఎప్పుడు జరుగుతుంది? జాతర ఇక్కడ పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది. పాల్గొన పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ రథోత్సవం ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తారు భక్తులు? ఇటు మనకు జగిత్యాల డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్, నిజామాబాద్ డిస్టిక్, ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ డిస్టిక్ నుంచి మొత్తం గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. ఎప్పుడు రద్దీగానే ఉంటుంది దాదాపుగా. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుంది స్వామివారిది. ప్రతి పౌర్ణమి రోజు అన్నదానము, గిరి ప్రదక్షిణ ఇవి జరుగుతాయి ప్రతి పౌర్ణమి. థ్యాంక్ యూ మీ విలువైన సమయం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మనం గుట్ట కింద చూసినట్టయితే, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ యాగశాల ఉంది. ఇక్కడ లొకేషన్ మొత్తం మీరు చూడొచ్చు, చుట్టుపక్కల ఎలా ఉంది అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఇప్పుడు గుట్ట కింద ఉన్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులు మొదటిగా స్వామివారి దర్శించుకొని ఇక్కడికి కిందికి వచ్చి వంటలు వండుకొని తింటారు. ఫ్యామిలీతోని అందరు కలిసి కూర్చొని ఇక్కడ వంటలు వండుకొని తింటారు. మీరు కూడా ఇలాంటి దేవస్థానానికి వెళ్ళి మీ ఫ్యామిలీతోని ఇలా గడిపినట్టయితే ఒక కామెంట్ చేయండి. మీరు ఇక్కడ స్వయంగా వెలిసిన శ్రీ నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవాలనుకుంటే స్వామివారు ఉన్న గ్రామం కిషన్రావుపేట గ్రామం, మండలం వెల్గటూర్, జిల్లా జగిత్యాల. ఈ గ్రామం జగిత్యాల నుంచి 38 కిలోమీటర్లు, మంచిర్యాల నుంచి 44 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 45 కిలోమీటర్లు ఉంది. మీరు వచ్చి దర్శించుకోవచ్చు. హలో క్యూరియస్ మైండ్స్, ఈ వీడియోలో జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలంలో గల కిషన్రావుపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై వీడియో చేశాం. మా వీడియోను పూర్తిగా చూడండి. మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే మా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అవసరం. సో ఇంకా మేము 600లోనే ఉన్నాం. మీరు ఇంకా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, కొత్త వాళ్ళు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ కావాలి. కానీ మాకు ఇంకా ఏంటంటే 1700 మాత్రమే అయింది ఇప్పటి వరకు. ఈరోజు ఏంటంటే ఈ ఆలయం మేము వచ్చేసరికి మూసేసి ఉంది. మాకు దొరికిన టైంలో రావడం జరిగింది. మేము వేరే జాబ్ చేస్తూ ఉంటాం కాబట్టి వచ్చే టైంలో మూసివేశారు. సో మిగతా ఆలయం అయితే చూపెట్టాం. మెయిన్ గర్భగుడి మాత్రం మూసివేసి ఉంది. ఈ వీడియోతో పాటు మా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు. దాని ద్వారా మాకు వాచింగ్ అవర్స్ అనేది పెరుగుతుంది. ఇంకా మా మానిటైజేషన్ అయితే మీకు ఇంకా మంచి
ఆలయాలను చూపిస్తాం. ఇప్పటి వరకు మేము తీసిన వీడియోలన్నీ మేమున్న ఏరియా నుండి 30-40 కిలోమీటర్స్లోనే ఉన్నాయి. ఇక ముందు తీయబోయే వీడియోలన్నీ 100-200 కిలోమీటర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా మనీ అవసరం ఉంటుంది. కాబట్టి మీరు మాకు చాలా సపోర్ట్ చేయాలి. మా వీడియోస్ను పూర్తిగా చూసి మా ఛానల్ని తొందరగా మానిటైజేషన్ అయ్యే విధంగా మీరు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.